రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అనర్హుడంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు అంతా ఉన్నాయి. కొంతమంది కోర్టులకు పోయి పిల్లులు దాఖలు చేస్తూ ఉంటే సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జేహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ నిన్న స్పీకర్ని కలిసి సో కేసీఆర్ జీతం అంతా వెనక్కి ఇవ్వాలి, ఆయన జీతమే తీసుకోవద్దు, అనర్హుడు ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటూ కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇదిలా ఉంటే ఇవాళ బడ్జెట్ సమావేశాలు మొదలైనవి. మొదటి రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అటెండ్ అయ్యిండు. మళ్ళీ రేపటి నుంచి డుమ్మా కొడతారనేటువంటి ప్రచారం జరుగుతుంది. సో మాట్లాడదాం. కేటీఆర్ కూడా అనేకమైనటువంటి అంశాల గురించి గవర్నర్ ప్రసంగం మీద కూడా కామెంట్ చేసిండు. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్పల్లి రాజశేఖర్ గారు అన్న నమస్తే. సో ఎందుకు నిన్న స్పీకర్ని కలవాల్సి వచ్చింది, ఎందుకు కేసీఆర్ జీతాన్ని వెనక్కి ఇవ్వాలంటూ మీరు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? పని చేయనప్పుడు ఏదైనా సంస్థకు మనం పని చేయనప్పుడు ఆ సంస్థకు ఇచ్చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఈ సంస్థ కాదు, ఇదో ప్రజాస్వామ్యము, 4 కోట్ల మంది భావాలు, దాంతో కూడుకున్నది మా ట్యాక్సెస్, మనందరం కడుతున్న ట్యాక్సెస్ తోటి ప్రతి ఎమ్మెల్యేకి కానీ కార్పొరేటర్కి కానీ గ్రామ సర్పంచ్లకు కానీ ఎంపీటీసీకి కానీ వీళ్ళందరూ కూడా జీతాలు ఇస్తుంటూ పోతాం మనం. సో అసెంబ్లీ అనేది మనకు దేవాలయం. ఈ దేవాలయాన్ని మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దాంట్లో ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళందరూ వాళ్ళ పార్టీ అంతా ఎన్నుకొని కేసీఆర్ గారిని ఎన్నుకోబడ్డారు. సో కేసీఆర్ గారు ఏం చేయాలి, మినిమం అసెంబ్లీకి రావాలి. నా ప్లీ మొత్తం అదే. 14 నెలలుగా మీరు అసెంబ్లీ రాకుండా ఉంటే ఏ విధంగా మీరు అర్హత పొందుతారు? దానికోసమని నేను స్పీకర్ గారిని కలిసి, సార్ ఇది పద్ధతి కాదు ఆయన చేస్తున్నది, ఏదున్నా ఖచ్చితంగా ఆయన రావాలి, పబ్లిక్ అడ్రస్ చేయాలి, పబ్లిక్ సంబంధించిన అంశాలు అడ్రస్ చేయాలి. ప్రతిపక్ష నాయకుడిగా పాలక పక్షానికి పబ్లిక్ ఇబ్బంది పడుతున్న అంశాలను దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను చేసిన. ఈ జీతంతో ఆయన బతకడా అనేది నేను దాని మీదకి పోతలేను. కానీ అంటే ఒక సాలరీడ్ పర్సన్గా తీసుకునే జీతం నెల నీకు క్రెడిట్ అవుతుంది అకౌంట్లో. కాబట్టి నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ప్రజల పక్షాన నువ్వు పోరాడతలేవు కాబట్టి, పోరాడే అర్హత నువ్వు కోల్పోతున్నావు రోజు కాబట్టి నీకు జీతం ఇవ్వడం, ఈ ప్రజలు జీతం కట్టడం వేస్ట్ నీకు. ఓకే, అందుకో వాపస్ ఇవ్వన్నా. సో ఇంతకుముందు కూడా కేసీఆర్ మీద చాలామంది కంప్లైంట్ చేశారు, కోర్టు దాకా పోయారు. ఆయన మీద అనర్హత వేటు వేయాలి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాను వేరే వాళ్ళకి అప్పచెప్పాలని అంటున్నారు. సో ఎట్లా చూస్తారు? ఎందుకంటే కేవలం బడ్జెట్ పెట్టినప్పుడు రావడం, మొదటి రోజు ఉండడం, తర్వాత అటెండెన్స్ మళ్ళీ అటెండ్ కాకపోవడం. ఇవాళ కూడా బడ్జెట్కు మొదటి రోజు అటెండ్ అయ్యాడు, బట్ రేపు ఎల్లుండి అవుతాడో కాడో కూడా గ్యారంటీ. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఈ బ్రదర్ ఉన్నాడు, ఆయన ఏమైనా జాబ్ చేస్తుండనుకో, జాబ్ చేస్తున్నప్పుడు ఒక రోజు పోయి జాబ్ చేసి ఇంకా మిగతా 30 రోజులు పోకుంటే నెలాఖరికి జీతం పడుతుందా నీకు? నేను గదే కోరుకుంటున్నాను. నువ్వు వచ్చినావు, నీ అసెంబ్లీ ఎన్ని రోజులు ఉందో చూసుకోగల, ఆరోగ్య ప్రాబ్లం ఉంటే ఎస్ యాక్సెప్టెడ్, ఆయన కూడా లీవ్ పెట్టుకుంటాడు, లీవ్ తగ్గట్లు పైసలు వస్తాయేమో. కానీ నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా, అంటే ఈ రాష్ట్రంలో ఏదైనా ఇబ్బంది జరిగితే పాలకపక్షం కన్నా ఎక్కువ బాధ్యత ప్రతిపక్షానికి ఉన్నది. మేము తప్పు చేస్తే ఖచ్చితంగా మా తప్పులు వెలికి తీసి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం పని చేయించే విధంగా మీరు మమ్మల్ని మా మెడలోంచి పని చేపియాలి. మేము పాలకపక్షంగా ఉన్నాం, మా మెడలు ఉంచాలి, పని చేపియాలి. అంతేగాని తప్పించుకొని తిరుగుతా, ఫామ్ హౌస్లు ఉంటా, నా స్టేటస్ కాదు. ఇంకా ఆయన కేటీఆర్ మాట్లాడతాడు అబ్బా శ్రీశైలం, ఇది చాలా తప్పు విషయం. కేటీఆర్ కానీ ప్రధానంగా ఇవాళ చూస్తే కేటీఆర్ కూడా గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. గాంధీ భవన్లో కార్యకర్తలు లేకున్నది గవర్నర్ ప్రసంగం అనేది చెప్తా ఉన్నాడు. సో ఎట్లా ఈ కంపారిజన్ చూస్తే? ఒకటి గాంధీ భవన్ ప్రసంగం ఉందా ఏముందని, ఒకటైతే గాంధీ భవన్ మా దేవాలయం, గాంధీ భవనే మాకు పునాది. గాంధీ భవన్లోనే మేము ఏది చేసినా గాంధీ భవన్ నుంచే చేస్తాం. మా మంత్రులు కూడా వారానికి ఒకసారి పోయి గాంధీ భవన్లోనే ప్రజలను అటెండ్ చేస్తారు. ప్రజల సమస్యలు కానీ ప్రజలకు జరుగుతున్న మంచి కానీ గాంధీ భవన్లోనే చెప్పుకుంటాం. గాంధీ భవన్ ప్రసంగం లాగా ఉందంటే నిజంగా మేము హర్షిస్తున్నాం. ఈరోజు గాంధీ భవన్ ప్రసంగం లాగా ఉందంటే హర్షిస్తాం. మేము ఎందుకు హర్షించొద్దు? ఖచ్చితంగా గాంధీ భవన్ మా దేవాలయం, గాంధీ భవన్ నుంచే మేము అందరం పుట్టినాం, గాంధీ భవన్లోనే మా జీవితాలు ముడిపడి ఉన్నాయి. గాంధీ భవన్ నుంచే కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోబడ్డది, కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నది గాంధీ భవన్లోనే. కాబట్టి ఆ గాంధీ భవన్లో రచించిన ఏదన్నా లెటర్ ఉండొచ్చు కాక, నీకు అనిపించచ్చు కాక, మేము గర్విస్తున్నాం. కానీ ఒక గవర్నర్ తోటి కాంగ్రెస్ అబద్ధాలు చెప్పిస్తుంది. 30% కంప్లీట్ అయిన రుణమాఫీని 100% అయినట్టుగా, రైతు భరోసా కంప్లీట్గా అంతే, రైతు భరోసా కంప్లీట్ అయినట్టుగా, 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లు అయినట్టుగా గవర్నర్ తోటి కాంగ్రెస్ అబద్ధాలు చెప్పిస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకో శ్రీశైలం, ప్రతిపక్షాలు ప్రతి చిన్న దాన్ని కూడా రాజకీయం చేసేది వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ దొరికినప్పుడు రాజకీయమే చేస్తున్నారు తప్ప నిజంగా పబ్లిక్ అవసరం ఉన్న అంశాల మీద మాట్లాడడం అంటే నేను కూడా కాదంటలేను. ఏదైనా అంశం ఉంటే మేము ఇలా ధర్నా చౌక్ ఓపెన్ చేసినాం. ఒకసారి వచ్చి సెక్రటరీకి రమ్మానండి, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావుని, ఈ కవితని, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రమ్మానండి, ఒకసారి ఫుట్ఫాల్ చూడమానండి. అంటే
గత మీరున్నప్పుడు ఫుట్ఫాల్ ఎట్లుండే సెక్రటేరియట్ లోపలికి ఈరోజు ఫుట్ఫాల్ ఎట్లుంది సెక్రటేరియట్ లోపలికి ఒకసారి 3 గంటలకు రా వచ్చి ఒకసారి నిల్చో మేము ఎంతమందిని అలో చేస్తున్నాం ఎంతమందికి చిన్న చిన్న విషయాలు పరిష్కారం అవుతున్నాయి పెద్ద పెద్ద విషయాలు ఎట్లా పరిష్కారం అవుతున్నాయి అనేది ఒక్కసారి రా వస్తే తెలుస్తుంది కదా ఉత్తరే నువ్వు ఆడ కూర్చొని నువ్వు రాకుండా మీరు అసెంబ్లీ ఈ సెక్రటేరియట్కి వచ్చినప్పుడు ఏ రోజన్నా పబ్లిక్ని రాణిస్తారా లోపలికి నేను అనేది ఒకటి ఏ రోజన్నా పబ్లిక్కి రాణిస్తారా ఇప్పుడు 100 అర్జీలతో పబ్లిక్ వస్తారు 100ల 10 చేస్తాం కదా అన్ని చేయకపోవచ్చు కాక అందరికి అన్ని కాకపోవచ్చు కాక కానీ ఈరోజు నువ్వు అంటున్నావే రుణమాఫీ కాలే అది కాలే ఇది కాలేదని అరే అయితేనే ఉంది కదా చేస్తూనే ఉన్నాం కదా మెల్లిమెల్లిగా మీరు రుణమాఫీ అని చెప్పి 10 ఏళ్ల వరకు మీరు చేయకపోతే మిమ్మల్ని అడిగిన నాదుడు లేదే మేము అట్లా తప్పించుకుంటలేము ఖచ్చితంగా మేము చేస్తాం 22,000 కోట్లు చేసినా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఆ 2 లక్షల పైన ఏమన్నా మిత్తి కట్టిన వాళ్ళకు ఉంటే వాళ్ళందరినీ కూడా అసెస్ చేస్తున్నాం తొందరలో వాళ్ళందరూ కూడా డబ్బులు వేస్తాం ఈ రాష్ట్రాన్ని ఒక్కటే గుర్తుపెట్టుకో ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిపోయారు 4 లక్షల అప్పును 7 లక్షల అప్పుగా కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు అప్పు ఉందా లేదా అకౌంటబిలిటీ చూపి ఏముందో బ్యాలెన్స్ షీట్ వేసి అన్ని తెలిసిపోతాయి కదా ఏం పెద్ద ఇదేమన్నా రాకెట్ సైన్సా కేటీఆర్ ఇదే రాకెట్ సైన్సా కేటీఆర్ ఏముంది జర పొద్దు కూర్చుంటే ఆడిట్ చేస్తే అన్ని తెలిస్తే ఓ వారం రోజులు పట్టవచ్చు నెల రోజులు పట్టవచ్చు కాక అప్పు ఎంత ఉందో తెలియనికి ఎంత టైం పడుతుంది మనం ఇంట్లో అసెస్ చేసుకోలేమా మనకు అప్పు ఎంత ఉంది ఆదాయం ఎంత ఉంది ఎంతమందికి ఎంత తీయాలని మనకు తెలియదా నువ్వు అంత ఈజీగా చెప్తావు ఎట్లాబా అంత ఈజీగా మాట్లాడితే ఎట్లా అప్పు చేయలే మీ ఇంటి కోసం చేసిరా ఇంకో దానికోసం చేసిరా ఏ డిపార్ట్మెంట్లో మేము ఒక జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్గా మేము ఆర్డీలు ఉండే మాకు రికరింగ్ డిపాజిట్లు ఉండే అవి నాశనం పట్టించిర్రు మేము అప్పు తెచ్చుకునే పరిస్థితి ఏర్పరిచారు జిహెచ్ఎంసీలో హైదరాబాద్ని ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతే హైదరాబాద్లో ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నారో జిహెచ్ఎంసీ మెడల బోర్డు వేసుకొని తిరగాల వాళ్ళు జిహెచ్ఎంసీ పుణ్యమే వాళ్ళు గెలిచిండ్రు జిహెచ్ఎంసీ మెడల బోర్డు వేసుకొని వి వన్ జస్ట్ బికాస్ ఆఫ్ జిహెచ్ఎంసీ అని రాసుకొని తిరగాల్సిన అవసరం ఉన్నది జిహెచ్ఎంసీ ఒక్కొక్క ఎమ్మెల్యే మీద కాదన్నా 250 నుంచి 300 కోట్లు ఖర్చు పెట్టింది ఒక్కొక్క ఎమ్మెల్యే పైన వాళ్ళ డెవలప్మెంట్ల పైన అనుకో దేనిపైన అనుకో బట్ దేనికోసం పెట్టినాము ఈ హైదరాబాద్ కరెక్ట్ ఉండాలని అది మీరే పెట్టిండొచ్చు కాక పోయినసారి కాదంటలేం కానీ జిహెచ్ఎంసీ అప్పులో ఊపిలో దింపేసారు కాంట్రాక్టర్లను రోడ్డు మీద తీసుకొచ్చారు కదా వీళ్ళందరూ బాధలు పడతలేవా ఒక్కసారి ఆలోచన చేయి అంత ఈజీగా మాట్లాడుకుంటూ పోతున్నావు తొందరలోనే నేను చెప్తున్నా శ్రీశైలం చాలా పెద్ద స్కామ్ చేసిండ్రు వీళ్ళు ఉన్న స్కామ్లో ఏది బయట పెట్టలేదు కాంగ్రెస్ మళ్ళీ పెద్ద స్కామ్ అన్ని స్కామ్లు బయట పెడతాం జర ఓపిక పట్టుర్రు ఓపిక పడితే అన్ని పెడతాం ఎందుకంత తొందర పడుతున్నారు సరైన ఎవిడెన్స్తో లోపటేయడం ఖాయం ఒకటే గుర్తుపెట్టుకో శ్రీశైలం వీళ్ళు అనొద్దు కానీ ఉచ్చలో కూడా స్కామ్ చేసిరు టాయిలెట్స్లో కూడా స్కామ్ చేశారు స్టీల్ టాయిలెట్స్ అని హైదరాబాద్ అంతా పెట్టిండ్రు ఈ రోజు నాకు ఒక్క స్టీల్ టాయిలెట్ చూపించండి హైదరాబాద్లో నేను ఎక్కడ పోయినాయి ఆ రేకు ముక్కలను ఎక్కడ పోయినాయి ఒకసారి చెప్పండి నాకు స్టీల్ టాయిలెట్స్ అని పెట్టారు కదా ఎన్నో 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి స్టీల్ టాయిలెట్స్ గతంలో మరి మున్సిపల్ 100% శాఖ మంత్రి కేటీఆర్ గారే దీనికి సూత్రధారుడు పాత్రధారుడు ఇది తొందరనే వెలికి తీస్తాం ఖచ్చితంగా దీని మీద ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ నాయన నీళ్ళ మీద పెడతాడు కొడుకు ఉచ్చ మీద పెడతాడు అదేంటి ఆమె మందు మీద పెడతాడు వీళ్ళంతా ఒకటే తీసుకుపోయి మళ్ళీ సంతోష్ రావుకి చెట్ల మీద నీళ్ళు పోస్తారు అది చెప్తా అదంతా డేటా తీస్తున్నాము వితౌట్ డేటా నేను మాట్లాడితే కూడా మంచిగా ఉండదు ఖచ్చితంగా టాయిలెట్స్ మీద మాత్రం చాలా పెద్ద స్కామ్ జరిగింది ఓకే సో ఎట్లా చూస్తారు ఇప్పుడు మా స్టేచర్ వేరు కేసీఆర్ స్టేచర్ వేరు రేవంత్ స్టేచర్ వేరు ఆవగిందంతా కూడా కంపేర్ చేసుకోలేం కేసీఆర్ తో కోసమనే నేను అంటున్నా కేటీఆర్ మీకు రాష్ట్రం మీ స్టేచర్కి సరిపోయే రాష్ట్రం కాదు మీరు వెళ్ళిపోండి రాష్ట్రం వదిలి మీ స్టేచర్ ఉన్న రాష్ట్రానికి పోండి మీరు ఎటు పోమంటారు మరి నేనేం చేస్తాను మీ స్టేచర్ లేదన్నప్పుడు ఈ రాష్ట్రం లేదు మీరు నీకు స్టేచర్ లేదంటివి ఈ రాష్ట్రంలో మీ నాయనకు సరిపడ స్టేచర్ లేదు మీకు సరిపడ స్టేచర్ లేదు మరి స్టేచర్ ఉన్న మనుషులతోనే ఉండరాదురా మరి ఓట్లు స్టేచర్ మీ స్టేచర్ ఉన్న మనుషులతోనే ఓట్లు అడుగుర్రి ఈరోజు పొద్దున్న లేస్తే మనం ఓటుకు పోయినప్పుడు గుడిసెలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి 5 ఫ్లోర్ల బిల్డింగ్ దాకా ఓటు అడుగుతాం కదా ఆ బాధ్యత మనకు ఉన్నప్పుడు మీరు ఓటు అడగకండి ఇక మీరు మీ స్టేచర్ ఉన్న మనుషులతోనే ఓటు అడగండి మీరు ఓటు ఎవరిని అడగద్దు మీరు ఎందుకు అడుగుతారు మీ స్టేచర్ ఉన్న మనుషుల దగ్గర పోయి సార్ మీరు నాకు సరిపోయిన స్టేచర్ ఉంది మీరు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారుగా మీకు సరిపోయిన వాళ్ళు అప్పట్లో ఆ కాంట్రాక్టర్తో ఈ ఫార్ములా ఓడు వానితో వీనితో ఉన్నారుగా మీకు సంబంధాలు అన్నీ వాళ్ళతోనే ఓటు అడుగురు మమ్మల్ని ఎందుకు అడుగుతారు ఈ రాష్ట్రాన్ని ఎందుకు అడుగుతారు ఓటు ఈ రాష్ట్రాన్ని మీకు సరిపోయిన వాళ్ళు లేనప్పుడు సరిపోయిన వాళ్ళు మీకు వేరే రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఆ రాష్ట్రానికన్నా వండి లేకుంటే మీ కాంట్రాక్టర్లు ఎవరైతే మీరు మచ్చిగా చేసుకున్న కాంట్రాక్టర్లు ఉన్నారు కదా వాళ్ళందరితోనే మీరు ఓట్లు అడగండి మమ్మల్ని ఎందుకు అడుగుతారు ఈ రాష్ట్రాన్ని ఎందుకు అడుగుతారు కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువులు
పొట్టకొచ్చిన చేనంతా కూడా ఇలా ఎడ్లు ఇలా గొర్రెలు మేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది, కేసీఆర్ మీద కోపంతో నీళ్ళు ఇస్తలేదు అనేది ప్రధాన ఎజెండా. ఇప్పుడు ఒకటి చెప్తా చూడు, కాలము ఒకటే గుర్తుపెట్టుకో, అన్నిటికీ ఆన్సర్ ఇస్తుంది కాలమే. ఎవరు ఆన్సర్ ఇయ్యరు, కాలమే ఆన్సర్ ఇస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టు ఒక్కటే గుర్తుపెట్టుకో, ఒక ప్రాజెక్టు కుప్పగూలిపోయిన ప్రాజెక్టు కంటే మీరు ఇంత చెప్తుంటే దేవాదుల, నెట్టంపాడు, కోయిల్ సాగరు, శ్రీరామ్ సాగరు, మన భీమా, నాగార్జున సాగరు, శ్రీశైలము, రాష్ట్రంలో ఉన్న ఇన్ని ప్రాజెక్టులు కడితేనే కదా ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉన్నది. 1,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించింది ఈ రాష్ట్రము. ఆ రైతులనా మీరు ఇన్సల్ట్ చేస్తున్నది? ఇప్పుడు ఆ రైతులనా మీరు ఇన్సల్ట్ చేస్తున్నది? 1,53,00,000 మెట్రిక్ టన్నుల ఈ రాష్ట్రంలో ధాన్యం పండించిన రైతులు ప్రతిరోజు కష్టపడి వాళ్ళు ఉన్న నీరుని ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులతోటి ఆ నీళ్ళను ఉపయోగించుకొని ఈరోజు సస్యశ్యామలంగా రాష్ట్రం ఉంటే రాష్ట్రాన్ని ఎట్లయినా ఇబ్బంది పెట్టాలి, ఇబ్బంది చేయాలని 1% కూడా వెళ్ళిపోవట్లేదా రాజశేఖర్ గారు? నేను ఒకటే చెప్తా చూడు, శ్రీశైలం ఖచ్చితంగా జరగవచ్చు ఎక్కడో ఒక దగ్గర, నేను కాదనట్లేదు. దాన్ని సరిదిద్దుకుంటాము, చేస్తాము, ఎందుకు చేయము? నేను ఇబ్బంది ఉంటే వేరే దగ్గర నుంచి ఆ పంటలకు నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తాము. అంతేగాని ప్రతిదాన్ని అదే నేను అనేది అదే. ఎందుకు రమ్మంటే కేసీఆర్ని రాయ్యా, 10 సంవత్సరాల నీకు అనుభవం ఉంది, అనుభవం జోడించి నువ్వు అసెంబ్లీలో చెప్తే తప్పేంది? ఒక లెటర్ ఈ విధంగా గిట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఐడెంటిఫై చేసినాం మిస్టర్ చీఫ్ మినిస్టర్, కొంచెం దీన్ని కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పు. ఇంట్లో కూర్చొని ఉత్తగా అర్లుతే అయిపోతుందా? ఇట్లా అంటే నమ్మకం ఉన్నదా నిజంగా వస్తే ఖచ్చితంగా గట్టిగా కౌంటర్ ఇస్తారు, ఆ కౌంటర్కి మేము సిద్ధంగా ఉండాలి మా నాయకులు మేమంతా నమ్మకం ఉన్నదా? రాజకీయమే చేస్తా అంటే రాకు. మేము ఒకటే అడుగుతున్నాం, కన్స్ట్రక్టివ్గా మాకు సూచనలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది మీ సూచనలు తీసుకోవడానికి. హరీష్ రావు సింపుల్ చెప్తున్నా శ్రీశైలం, మొన్న హరీష్ రావు 100 బండ్లు తీసుకొని ఆడిపోయిండు. ఏం చేయడానికి పోయినా 100 బండ్లు తీసుకొని అయ్యా నువ్వు ఎస్ఎల్బీసీ కొట్టాడతా వాళ్ళతో? ఎట్లా ఎస్ఎల్బీసీ కూలడానికి కారణమే మీరు అంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ. ఏమంటున్నా, 10 సంవత్సరాలుగా మీరు మూలకు పడేసిన ఎస్ఎల్బీసీని ఈరోజు ఎస్ఎల్బీసీ నుంచి నల్గొండ మామూనారు సస్యశ్యామలం అయితే ఓర్వలేని మీరు చెయ్యక నల్గొండ మామూనారు ముంచుదామని ఆలోచించిన మీరు మాట్లాడతారు హరీష్ రావు. ఈరోజు 10 సంవత్సరాలు మూలకు పడేసారు దాన్ని ఎస్ఎల్బీసీని. మేము ఈరోజు ముందుకు వచ్చి దాన్ని సర్దిద్ది చేస్తుంటే మా ఉత్తమ్ రెడ్డి గారు డే 1 నుంచి అక్కడ ఉన్నారు. దేనికి పోయిన వాడికి 100 బండ్లు ఏం దేనికి పోయినవా? ఏమి కొట్లాడతావా? ఎట్లా ఆడికి పోయి 100 బండ్ల ఏమిటికి పోయినావు? 100 బండ్లతో ఆడికి పోయిన రాని ఖర్చులు దాని కదా తప్ప, అంతకాని ప్రజాధనమే అది కూడా ఉపయోగపడదండి. వాళ్ళకి భోజనాలు ఖర్చులు దాండుగా, వాళ్ళకి పెట్రోల్ ఖర్చులు దాండుగా, రానిపోయిన ఖర్చులు దాండుగా తప్ప 100 బండ్లు తీసుకొని ఏం చేస్తావాడా? కొట్లానికి పోయినావా? ఇట్లా నువ్వు ఒక్కని వచ్చేది ఉండేవు, ఇంత 4 నీకు గిన్మేల్లో ఉంటారు, రావాలి, 4 సూచనలు చేయాలి, ముందుకు పోవాలి. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఎట్లా? ఈ రాష్ట్రం ఏంది? మేము ఇంత ఓపికగా మేము రాగానే ఇందిరా పార్క్ కాడ ధర్నా చౌక్ ఓపెన్ చేసినాం. నిజంగా మా నుంచి ప్రాబ్లం ఉంటే ధర్నా చౌక్లో ధర్నా పెట్టుకోండి, మా దృష్టికి తీసుకురండి అంటున్నాం. మేము సమస్యలు ఉంటే అని, సమస్యలు లేని రాష్ట్రము ఈ దేశం మీద ఉండదబ్బా అని రాజశేఖర్ గారు ఏదేమైనప్పటికీ కూడా 4 లక్షలు 7 లక్షలు గత ప్రభుత్వం అప్పు చేసిపోతే ఈ 14 నెలల 1,50,000 అప్పు చేసిందని కేసీఆర్ చెప్పారు. తెస్తున్నామయ్యా శ్రీశైలం, ఆ అప్పు కట్టనికనే వాళ్ళు చేసిన అప్పును అప్పు రూపంగా మళ్ళీ తీర్చడానికే కదా చేస్తున్నది. మీరు చేసినది ఒకసారి నేను అదే అంటున్నా, బ్యాలెన్స్ షీట్ వేసిన తర్వాత అప్పు ఇంత తేలింది, ఆ అప్పు కట్టడానికి అప్పు చేయాల్సిన పరిస్థితులు ఈ రాష్ట్రాలు దాపరించినాయి అంటే మూల కారకులు మీరు కాదా? సర్ప్లస్ ఉన్న రాష్ట్రం 10 సంవత్సరాల కింద సర్ప్లస్లో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో దింపింది ఎవరు? మీరు కాదా? మనస్సాక్షితో చెప్పండి, మీరు కాదా అప్పులో ఊబిలో దింపింది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని? దాని మీద సరైన నిర్ణయం తీసుకోకపోగా ఈరోజు రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో దింపి దాన్ని కూడా మా మీద క్రిటిసైజ్ చేస్తారే. మీరు చేసిన అప్పు కూడా మేము మా మీద క్రిటిసిజమా? అరే అప్పు తెచ్చినావు, సరే అయిపోయింది, దాన్ని కడుతున్నాం కదా మేము. అయినా కూడా నెలకి ఇంత మితి కడుతున్నాం. వాళ్ళకు ఎవడు కుట్టాడు? తెచ్చినోడు కుట్టాడా? నువ్వు కట్టి వెళ్ళిపోతివి, నువ్వు అప్పు తెస్తేవి వెళ్ళిపోతివి, ఎవడు కట్టాలి? మేమే కడుతున్నాం కదా. రైట్, ఇప్పుడు బడ్జెట్ పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ బడ్జెట్ డొల్లా బడ్జెట్, పెద్దగా ఏముండదు, అంతా డొల్లనే ఉంటుందని అంటున్నారు. మీరు బడ్జెట్ పెట్టినప్పుడు సూట్ కేసులు తెచ్చి టేబుల్ మీద వరిస్తారా ఇట్లా? ఆ రోజు మీరు పెట్టే అనుకో అంటే 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల అసెంబ్లీ ముందర టేబుల్ వేసి మంచిరా? ఇరిగేషన్ మినిస్టర్ గారిగో మీకు 30,000 కోట్లు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు మీకు 20,000 కోట్లు అని పైసలు ఇచ్చి పంపిరా ఇట్లా మాకు? ఆ రోజు మీరు ఇట్లా అట్లనే వంచిరా ఇట్లా?
ఏం మాట్లాడతారు, తెలివిండి మాట్లాడాలి. అట్లా ఇట్లా వంచుతారా? అదనే చెప్పురు నాకు. ఎంత ఇన్కమ్ ఎక్స్పెక్టెడ్ ఉందో దాన్ని బేస్ చేసుకునే బడ్జెట్స్ క్లియర్ చేసేది. సో నీకు నీ జీతం వస్తుంది నెలకింత, అసెస్ చేసుకుంటావా లేదా? నెలకు నీకు ₹1,00,000 జీతం వస్తే నా పిల్లగాని ఫీజుకి ఎంత, నా ఆటో ఖర్చుకి ఎంత, ఆ పిల్లగాని ఆటో ఖర్చుకి ఎంత, నా కార్ ఖర్చుకి ఎంత అని నువ్వు రాసుకుంటావు కదా శ్రీశైలం. గదే కదా ఎవడైనా చేసేది. ఎక్స్పెక్టెడ్ పోయినసారి ₹2,00,000 కోట్లు మనకు వచ్చినాయి అనుకుందాం, ఈ సంవత్సరం 220, 230 వస్తే అనుకుందాం. దాని తగ్గట్లే కదా నేను అసెస్ చేసి పెట్టుకునేది. జిహెచ్ఎంసీ ఏమైనా ఆశ పెడుతున్నదా ఇప్పుడు బడ్జెట్లో? మాకు 100% పోయినసారి మాకు ప్రతి నెల ప్రతి కార్పొరేటర్కి డబ్బులు ఇచ్చుకుంటూ పోతున్నది జిహెచ్ఎంసీ. ఫస్ట్ టైం స్ట్రీమ్ లైన్కి వచ్చింది జిహెచ్ఎంసీ. కాంట్రాక్టర్లు కూడా మెల్లిమెల్లిగా డబ్బులు ఇచ్చుకుంటూ పోతున్నాం. నేను ఒకటే అందరికి కూడా కోరుతున్నా, ఏ కాంట్రాక్టర్ కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తొందరలోనే ప్రతి ఒక్క కాంట్రాక్టర్వి ఊర్లో విలేజ్ కాడ నుంచి హైదరాబాద్ వరకు, రూరల్ నుంచి అర్బన్ వరకు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా కాంట్రాక్టర్ బిల్స్ క్లియర్ చేసి వాళ్ళ జీవితాల్లో ఆనందం నింపే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుంది. రైట్. ఫైనల్గా నిన్న మొన్నటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ చూసినాము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇక కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, తిరిగి నామినేట్ పోస్టులు కూడా రాబోతున్నాయని అంటున్నారు. సో దర్పల్లి ఎవరైనా నామినేటెడ్ పోస్టుల రేస్లో ఉన్నాడా, ఏమైనా తిరుగుతున్నాడా? ఆలోచన దర్పల్లికి అంతో ఇంతో ఒక పొజిషన్ ఉంది. నేను ఒకటే అడుగుతా, నేను నా కోరిక ఒకటే, నాకు పొజిషన్ ఉంది. నేను ఇంకొక సంవత్సరం వరకు నేను ఫ్లోర్ లీడర్గా ఉన్నా, నాకు కార్పొరేటర్గా ఉన్నా. ఎవరైతే పార్టీ కోసం నిరంతరం పనిచేసి రాని వాళ్ళు ఉన్నారో ఫస్ట్ వాళ్ళు ఫిల్అప్ చేసిన తర్వాత మిగతా పోస్టులు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా నేను కూడా దాంట్లో భాగస్వామిని అవుతాను. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు దాదాపు 10-15 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ 10-15 రోజుల పాటు ప్రతిపక్షానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే నేను చెప్పేదల్లా ఒకటే, ప్రజల పక్షాన పోరాడండి. అది పాలక పక్షం కానీ ప్రతిపక్షం కానీ. ఈ ప్రజలు ఓట్లు వేస్తేనే మనందరం సీట్లలో కూర్చున్నాం. అర్థమైందా శ్రీశైలం? ఈ ప్రజలు ఓట్లు వేస్తే మన సీట్లు అవన్నీ. సో ఆ ప్రజల ఓట్లను గౌరవించండి, గౌరవించి ప్రజలకు సంబంధించిన అంశాలపై పోరాడండి. అన్నేసరి చిల్లర రాజకీయాలు చేయకండి. ప్రజలకు అవసరం ఉన్న వసతులపైన, ప్రజలకు అవసరం ఉన్న ఇప్పుడు హాస్టళ్ల వసతులపైన ఇట్లాంటి అంశాలపైన పోరాడండి. ఖచ్చితంగా పాలకపక్షంగా మేము అందుబాటులో ఉంటాం. ఏమన్నారు స్పీకర్ గారు ఫిర్యాదు తర్వాత స్పీకర్ నుంచి వచ్చిన రిప్లై ఏంటి? ఎటువంటి యాక్షన్ ఉండే? నిన్ననే కదా ఇచ్చింది స్పీకర్ గారికి, నిన్ననే ఫిర్యాదు చేసినాము. ఈరోజు అసెంబ్లీ స్టార్ట్ అయింది. ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి నేను అక్కడ సెక్రటరీ గారిని అడుగుతాను. నేను సెక్రటరీ గారు రాసిరు కదా, మరి ఏం పుట్టప్ చేసిండ్రు, దాని మీద ఏమి ఇవాల్యుయేట్ చేసుకుంటారు వాళ్ళు, చేసుకున్న తర్వాత నేను ఒకసారి మాట్లాడతాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఒకటని కాదు, గతంలో చాలా స్కామ్లు చేశారు. ఇప్పుడు కూడా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి టాయిలెట్ల స్కామ్ కూడా తెర మీదకి రాబోతూ ఉంది. ఖచ్చితంగా ఆధారాలతోటి ఆ టాయిలెట్ల స్కామ్ను కూడా బయట పెడతామని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చూద్దాం, ఈ బడ్జెట్ సమావేశాలకైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో అటెండ్ అవుతాడా, లేక గతంలో లెక్క ఒక్కరోజు వచ్చి డుమ్మా కొడతాడా? చూద్దాం ఏం జరుగుతుందో. కెమెరా పర్సన్ ఆజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.